తాడేపల్లిగూడెం అభివృద్ధికి అవసరమైన తోడ్పాటును అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. పట్నంలో పురపాలక పారిశుధ్య వ్యవస్థలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, గంధం సతీష్, పద్మనాభన్ మురళి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, అధికారులు, టీడీపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరికి నమస్కారం. తాడేపల్లిగూడెం ఎప్పుడొచ్చినా కూడా ఏదో సొంత ఊరికి వెళ్ళినటువంటి భావన నాకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి వారు, మా బాబ్జీ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆప్యాయంగా వ్యవహరిస్తుంటారు. అందుకనే నాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ రావటానికి. అదేవిధంగా ఈసారి వచ్చినప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి వస్తున్నాను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత. ఈసారి నాకు కనపడినటువంటి పెద్ద మార్పు ఏంటంటే ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఊళ్ళో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నటువంటి భావన నాకు కలిగింది. అంటే ప్రజల ముఖాల్లో ఆనందం కానివ్వండి, సంతోషం కానివ్వండి. గతంలో సైకో పరిపాలనలో ఎవరిని చూసినా కూడా ఒక రకమైనటువంటి ఆందోళనలో కనపడేవాళ్ళు, ఒక రకమైనటువంటి టెన్షన్ కనపడతా ఉండేది. కానీ వాళ్ళ గూడెంలో ఎక్కడా నాకు ఆ ఛాయలు కనపడలా. ఒక రకమైనటువంటి స్వతంత్ర పోరాటం ఏదైతే చేశామో, రాష్ట్రానికి స్వాతంత్రాన్ని అందించడం కోసం 2019-24 మధ్య జరిగినటువంటి పోరాట ఫలితం ఇవాళ తాడేపల్లిగూడెంలో స్పష్టంగా కనపడతా ఉంది. చాలా సంతోషం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మా మిత్రపక్ష పార్టీ జనసేన తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు మా తాతాజీ గారు కానివ్వండి, అందరూ కూడా మంచి సమన్వయంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు మేము చర్చించుకున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి అనేక రకాలుగా తోడ్పాటుని ఇచ్చేటటువంటి అవకాశం నాకుంది. కాబట్టి ఖచ్చితంగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి మెషినరీ కానివ్వండి, అవి కాంపాక్టర్స్ కానివ్వండి, డంపర్ ప్లేసర్ బిన్స్ కానివ్వండి, ఇటువంటి అనేక రకాలైనటువంటి మెషినరీ ఏదైతే ఉందో దాని ప్రొక్యూర్మెంట్కి మా సహకారాన్ని అందిస్తాం. అదేవిధంగా ఇప్పుడే బాబ్జీ గారు చెప్పారు, ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఉందని వారు నా దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ కొంత జరగాల్సి ఉంది, దానిపైన కూడా దృష్టి సారించి ఆ సమస్యకు కూడా పరిష్కారం కల్పిస్తాం. ఇట్లా అన్ని విధాలుగా నా కార్పొరేషన్ తరఫునే కాకుండా మరి ప్రభుత్వ పక్షాన ఇంకా ఏమేం చేయగలం. ఎందుకంటే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా ధ్వంసం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి యొక్క జే ట్యాక్స్ దెబ్బకి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ కూడా కుదేలైపోయాయి. కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా కూడా అయిపోయింది. కానీ ఇప్పుడే మళ్ళీ ఊపిరి పోసుకుని ఇవాళే ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా తాడేపల్లిగూడెంలో ప్రారంభం కావటం సంకేతాలు. గత ఆటవిక పరిపాలనలో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిపైన కూడా అన్ని రకాలుగా దర్యాప్తును కూడా ప్రారంభించాం. గతంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి చేసినటువంటి అవినీతి, కుటుంబం మొత్తం కూడా భారీ అవినీతికి పాల్పడ్డారు. అది ఇసుకలో కానివ్వండి, భూ కబ్జాల విషయంగా కానివ్వండి, రకరకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి అవినీతి దందాలకి తెరలేపారు. వాటన్నిటి మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆఖరికి పేదవాడికి దక్కాల్సినటువంటి బియ్యాన్ని కూడా పందికొక్కుల్లాగా మింగేసి ఇతర దేశాలకి కాకినాడ పోర్టు కేంద్రంగా భారీ ఎత్తున తరలించినటువంటి వాస్తవాలు గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గట్టిగా ఆ రోజున ద్వారంపూడి బియ్యం మాఫియాని గట్టిగా నిలదీయటం జరిగింది. ఇవాళ అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఒక
ప్రత్యేకంగా ఒక సిట్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేన్ని వదిలిపెట్టకుండా జగన్ రెడ్డి అది మద్యంలో కానీ, ఇసుకలో కానీ, ఆఖరికి పేదవాడి బియ్యంలో కూడా పందికొక్కుల్లాగా మేసేసినటువంటి ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు వేగం పెంచింది. ఎంతటి వారైనా సరే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వరకు ఎవరైతే ఈ అవినీతి దందాల్లో భాగస్వాములుగా ఉన్నారో వారందరిపైన కూడా కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కానే కాదు. తప్పు చేసినటువంటి వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఆ రకంగా వీరందరిపైన కూడా చర్యలు తీసుకుని మళ్ళీ భవిష్యత్తులో ఎవడో కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాష్ట్ర యొక్క సంపదని మళ్ళీ దోచుకునే సాహసం చెయ్యని విధంగా చర్యలు ఉంటాయని కూడా నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్లు బాగు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి తాడేపల్లిగూడెం పట్టణానికి కూడా ఆ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మరి బాబ్జీ గారు, స్థానిక శాసనసభ్యులు వారిరువురు కూడా మరి ఆ రోడ్లు విషయం కూడా R&B మినిస్టర్ గారితో వారందరితో కూడా చర్చిస్తున్నారు. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా స్వయంగా నేను చూశాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం వాటన్నిటిని సరిదిద్దుకుని మళ్ళీ ప్రజాకాంక్షలకు నెరవేరే విధంగా పరిపాలన చేయాలి. కాబట్టి ఆ విధంగా చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీ నాయకుల్ని ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఆ మెజారిటీలు వింటా ఉంటే చాలా ఆనందం కలిగింది. ఇది 2000, 2500 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా 1400, 1500 మెజారిటీలు అంటే పూర్తిగా అవతల పార్టీకి, సైకో పార్టీకి డిపాజిట్లు రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి మా బాబ్జీ గారి సారథ్యంలో ఇక్కడ అద్భుతంగా పార్టీ మరి గత 5 సంవత్సరాలు పనిచేయటం వల్ల ఇంత మంచి ఫలితాన్ని మనం సాధించాం. అతి త్వరలో బాబ్జీ గారికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వారు కల్పిస్తారు. మరి దానికి మా వంతుగా మేమందరం కూడా ఖచ్చితంగా మా ప్రయత్నం మేము గట్టిగా చేస్తాం. బాబ్జీ గారు లాంటి వ్యక్తుల్ని గుర్తించి ఆ రకంగా వారికి ఒక స్థానాన్ని కల్పిస్తే ఇంకా 10 కాలాల పాటు ఈ ప్రాంతంలో పార్టీ మరింత బలంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా ప్రజలకు చేరువుగా ఉండేటటువంటి వ్యక్తి బాబ్జీ గారు. వారికి మంచి భవిష్యత్తు అతి త్వరలోనే మంచి అనౌన్స్మెంట్ కూడా మనం చూస్తామని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వచ్ఛాంధ్ర మీకు తెలుసా, కాంచీపురంలోనే అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తర్వాత ఇప్పుడు మన కోసం తాడేపల్లిగూడెంలో వస్తున్న కాంచీపురం ఒరిజినల్ బ్రాండ్. ఇక్కడ నుంచి వీవర్స్ ధరలకే కంచిపట్టు చీరలు అమ్మకం. ఇక్కడ నాణ్యమైన చీరలు నిజాయితీ ధరలకే లభ్యం. డిసెంబర్ 14న శ్రీ 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 త్రిదిండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయార్ స్వామి గారి మంగళాశాసనములతో శ్రీ 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 త్రిదిండి అహోబిల రామానుజయార్ స్వామి గారి కరములచే గొప్ప ప్రారంభం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, APS RTC పక్కన KN రోడ్, తాడేపల్లిగూడెం.